సో ఇప్పుడు నరాలు అంటే అది బ్రెయిన్ అయినా ఉండొచ్చు, తర్వాత బాడీకి సరఫరా చేసే నర్వ్స్ అయినా ఉండొచ్చు. బ్రెయిన్ కి సంబంధించి నరాలు వర్క్ చేస్తుందా లేదా చెక్ చేయడానికి మనం ఈఈజీ అంటాం. సో ఈఈజీ అనేది మనం బ్రెయిన్ కి అన్నిటికి కూడా వైర్లు పెట్టేసి దాని యాక్టివిటీని అనేది చూస్తాం. అంటే కొంచెం మందికి యాక్టివిటీ తక్కువ ఉంటే ఒక ప్రాబ్లం వస్తుంది, యాక్టివిటీ ఎక్కువ ఉంటే ఒక ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు ఫిట్స్ తీసుకోండి. ఫిట్స్ అంటే బ్రెయిన్ లో ఉన్న యాక్టివిటీ ఎక్కువ అవడం వల్ల మనకు బాడీలో ఫిట్స్ అనేవి వస్తుంటాయి. సో దాన్ని ఈజీ వల్ల ఐడెంటిఫై చేస్తాం. ఇంకా కొంచెం మందికి డల్గా ఉండడము, డిమెన్షియా రావడము, తర్వాత ఇంకా కొన్ని డీజనరేటివ్ కండిషన్స్ ఉన్నాయి. ఆల్జిమర్స్ డిమెన్షియా కానివ్వండి, తర్వాత పార్కిన్సన్స్ కానివ్వండి, ఇంకా ఏదైనా తలలా పెద్ద గడ్డ వచ్చి డల్ అయిపోయినప్పుడు కానీ ఆ ఏరియాలో అప్పుడు బ్రెయిన్ యాక్టివిటీ అనేది తక్కువ ఉంటుంది. సో యాక్టివిటీని బట్టి మనము ఏ ప్రాబ్లము కూడా కొంతవరకు నిర్ధారణ చేసుకోవచ్చు. అది కాకుండా ఇంకొక పరీక్ష ఏంటంటే మనం నర్వ్ కండక్షన్ స్టడీస్. ఇప్పుడు కొంచెం మందికి బాగా తిమ్మిర్లు వచ్చేసి మొద్దుబారి పడిపోయి చేతులు కానీ కాళ్ళల్లో కానీ స్పర్శన తగ్గిపోవడము, తర్వాత చెప్పులు జారిపోవడము, వీక్నెస్ అనేది వస్తుంటుంది. దాన్ని మనము నర్వ్ కండక్షన్ స్టడీస్ అని చెప్పేసి చెక్ చేస్తాం. సో దానివల్ల నర్వ్ ఫంక్షనింగ్ ఏంటిది అనేది తెలుస్తుంది. నార్మల్ ఉందా, అబ్నార్మల్ ఉందా, ఉంటే ఏ రకమైన అబ్నార్మాలిటీ. సో దాన్ని బట్టి ఐడెంటిఫై చేస్తాం. తర్వాత దాన్ని దేని నుంచి వచ్చిందో కూడా కారణాలు కనుక్కొని దాన్ని ట్రీట్మెంట్ చేయొచ్చు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.